ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. నమస్కారం, ధన్యవాదాలు. రిక్వెస్ట్ చేయగానే ఇమీడియట్గా 2 గంటల్లో వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 2-3 రోజుల నుంచి కొరుట్లలో జరుగుతున్న రాజకీయాలకు శ్రీశ్రీ గారు చెప్పిన ఒక గొప్ప పద్యం గుర్తొస్తా ఉన్నారు. శ్రీశ్రీ గారు అన్నారు, పోరాడితే పోయేదేముంది, బానిస బతుకులు తప్ప అని. అట్లా ఉంది వాళ్ళ కొరుట్ల పరిస్థితి. బెదిరింపులు, కేసులు పెట్టిస్తాము, నామినేషన్ వేస్తే కేసులు పెట్టిస్తాము, నామినేషన్ వేస్తే నీ స్కాములు పెట్టబెడతాము, నువ్వు అది చేసినావు ఇది చేసినావు, లేకపోతే నామినేషన్ వేసినాక కూడా మేము విత్డ్రా చేపిస్తాము, ఎట్లుంటావు నువ్వు కొరుట్ల. ఇంత దిగజారు రాజకీయాలు అవసరం లేదు. అదేవిధంగా నామినేషన్ వేసేవారని చెప్తా ఉన్నా, మళ్ళీ నామినేషన్ వేసుకునే వాళ్ళ కోసం చెప్తా ఉన్నా. చాలా మంది రాజకీయాల్లోకి రాకముందు 3 సంవత్సరాల క్రితం వరకు 1000 మంది ప్రాణాలు కాపాడినా 100% మిమ్మల్ని కూడా కాపాడుకునే సత్తా నాకు ఉంది. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తానంటే శ్రీశ్రీ గారు చెప్పిన విషయం కూడా, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో ఎవడో బెదిరిస్తే, ఈ కాలంలో ఎవరో నీకు వార్నింగ్ ఇస్తే బెదిరాల్సిన అవసరం అసలు లేదు ఈ కాలంలో. అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి మేము అంత యువకుల్ని ముందుకు రాజకీయాల్లో తీసుకొస్తా ఉన్నాం. ఇంకొక చిన్న పద్యం గుర్తొస్తాను, చిన్నప్పటి నుంచి మాకు చెప్పేవాళ్ళు ఎప్పుడు. యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే మారిపోదా లోకం, మాసిపోదా చీకటి అని చెప్పి మా చిన్నప్పుడు చెప్తుండే. యువతరం ఒక్కసారి శిరమెత్తి గలమెత్తిననుకో నవతరం, ఈ బెదిరింపులు, ఈ టాటాకు సప్పుళ్ళు ఇవన్నీ పనికిరావు. సో దయచేసి ముందాగా రాజకీయాలు చేసి నిల్చున్న వారు ఎవరైనా ప్రజల మన్ననలు పొందండి. అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల మన్ననలు మీరు పొందుతారేమో, కానీ బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు వేయొద్దు, మీరు మా మీద నిలుచోవద్దు అనే పరిస్థితి తీసుకురావద్దని దయచేసి కోరుతా ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి కొరుట్లలో శాంతిగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. మళ్ళీ ఆ వాతావరణం తీసుకురావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి అహంకారం వద్దు. అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా. 100% ఏదో గవర్నమెంట్ ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాము, పోలీస్ కేసులు వేయగలుగుతాము, రెవెన్యూ కేసులు వేయగలుగుతాము. రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి. మీరు చాలా చిన్నవాళ్ళు, మనం అందరం కూడా రాజ్యాంగం ముందల, కోర్టుల ముందల మనం అందరం కూడా చాలా చిన్నవాళ్ళు. సో దయచేసి ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మళ్ళీ కోరుతా ఉన్నాను. దయచేసి మంచిగా హుందాగా ఎలక్షన్ కొట్లాడదాము. మీరు చెప్పాల్సిన మీరు చెప్పండి, మేము చెప్పాల్సిన మేము చెప్తాము. కానీ భయపెట్టించి బంద్ చేపించడము, కేసులు పెడతామని భయపెట్టించి నువ్వు నామినేషన్ లేదనడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అధికారంలో ఇవాళ మీరు ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకోరు ఉండొచ్చు. మేము కూడా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ ఒక్క రోజు నువ్వు కంటెస్ట్ చేస్తే మీద కేసు పెడతామని ఏ ఒక్క రోజు మాట్లాడలేదు. మాట్లాడబోము కూడా ఇంతకుముందు, భవిష్యత్తులో కూడా. దయచేసి అది కాదు మన ప్రజాస్వామ్యంలో మనం ఉండాల్సిన పద్ధతి అది కాదు. కాబట్టి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆ పద్ధతి వద్దు. కొరుట్లలో బ్రహ్మాండంగా హాయిగా ఉన్న కొరుట్లలో బెదిరింపులు, భయపెట్టిడాలు, కేసులు పెడతాము, రెవెన్యూ కేసులు పెడతాము, ఈ కేసులు పెడతాము, ఈ పద్ధతి అస్సలు మంచిది కాదు అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అందరం కలిసి మంచిగా ఎలక్షన్ కొట్లాడదాము. ప్రజలు నిర్ణయిస్తారు, కానీ మన ముందే, ప్రజల కంటే ముందే మనమే నేను మెడబడతా, నీ మెడబట్టి పిసికేస్తా, నేను చంపేస్తా, ఇవన్నీ నడవద్దని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. యువతరాన్ని కూడా మళ్ళీ కోరుతా ఉన్నాను, ఈ గలమెత్తరి పాత రకం రాజకీయాలకు కంప్లీట్గా ముగింపిద్దాము, కొత్త తరం రాజకీయం తీసుకొద్దాం. కాబట్టి మీరు అందరూ కూడా కలిసిమెలిసి రావాలని చెప్పి యువతరాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ బెదిరింపులకి ఇవన్నిటికీ మీరు పడతారా, ఆలోచన చేయండి ఒకసారి యువతరం అని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, ముఖ్య విషయం, అందరి నాయకులకు కూడా, మా అంతకుముందున్న మా
బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ. మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడటం, ఏ రోజు కూడా సబ్జెక్టు మాట్లాడారు. కాబట్టి కాళేశ్వరంతో ఏమీ కాలేదు. నిన్న మీరు అందరూ చూసుంటారు, నిన్న ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎకనామిక్ సర్వేనే నిన్న వచ్చింది. నిన్న దానిలో ఎంత బ్రహ్మాండంగా రాసినారంటే కాళేశ్వరము మిషన్ కాకతీయ చేపట్టి ఎక్కడా కానటువంటి ఒక 9 సంవత్సరాల్లో కొత్తగా 90 లక్షల ఆయకట్టు, కొత్తగా 1,30,00,000ది 2,50,00,000 ఆయకట్టు అయింది. చరిత్రలో ఎక్కడ కాలేదు, కేవలం కాళేశ్వరమును మిషన్ కాకతీయ వల్ల అయింది తెలంగాణ రాష్ట్రంలో అని నిన్న బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం ప్రచురించింది. ఇప్పటికన్నా మీ ఆలోచనలు మార్చుకొని ప్రజల్ని పక్కదారి పట్టేయడం మానేసి నిజంగా ప్రజల ముందర నిజాయితీగా మాటలు చెప్పి ఎలక్షన్లకు రావాలి. రెండోది బ్రహ్మాండంగా ఇంకోటి చెప్పింది, దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్లో టాప్ 5లో తెలంగాణ ఉంది. ఐటీ సర్వీసెస్లో టాప్ 4లో తెలంగాణ ఉంది. అత్యధిక ఉద్యోగాలు కల్పించిన దాంట్లో టాప్ 5లో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పేది 9.5 కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో జరిగినవి. మహిళా సాధికారత కోసము బ్రహ్మాండంగా వీహబ్బులు అవన్నీ పెట్టినారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేలో వచ్చినాయి. మా సర్వే కాదది, వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వేతో బ్రహ్మాండంగా గత 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఉరుకులు పరుగులేసిందని చెప్పేసి నిన్న వచ్చింది. మొన్న ఒక బీజేపీ ఎంపీ గారు అడిగిన ప్రశ్న కూడా ఇంత క్లియర్ గా పార్లమెంట్ లో చెప్పినారు, తెలంగాణకున్న కేవలం 4 లక్షల కోట్ల అప్పులే అని చెప్పేసి క్లియర్ గా చెప్పినారు. మళ్ళీ ఎన్ని లక్షల కోట్లు అని చెప్పి బయట కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మంత్రి గారు ఆన్సర్ ఇచ్చినారు. చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా దయచేసి మాటలు విని మోసపోకండి, ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ఇట్లాంటివి ఉన్నాయి. మీ అందరినీ కూడా మంచిగా ఆలోచన చేసి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో నిన్న వచ్చిన ఎకనామిక్ సర్వే విషయాలని చెప్పింది. సో అందరూ కూడా ఈ ఎలక్షన్లో వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ధైర్యంగా మంచిగా ఆలోచన చేసి ఎవరైతే మంచి ఉంటారో అని చెప్పేసి అందరూ ఓటేయాలని చెప్పి మీ అందరినీ ప్రజల్ని కూడా కోరుతా ఉంటారు. అప్పుడప్పుడు మనుషులు మేము కూడా మోసపోతామని చెప్తాం కానీ మనుషులు కదా మోసపోయే అవకాశం ఉంటుంది. నిజంగా అందరికీ ఈసారి నా నినాదమే కొత్తోళ్ళకి, మంచోళ్ళకి, దంతాన్ని చేయకుండా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎవరో ఇద్దరు కూడా వచ్చి జాయిన్ అవుతాడు అన్న అని చెప్పేసి నాకు ఫోన్లు చేపిస్తే రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నాము. సరే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా, మేము పోయేసినామా ఆయన ఎంచుకున్నాడా అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ మన రాజకీయాల్లో అంటే పాపం ఆయన ఏమంటే ఆయన కంటే ప్రెషర్ పోయినట్టున్నాడు ఆయన పాపం. కానీ ఎందుకు బాధేసిందంటే అక్కడ పోయినప్పుడు ఆయనకి పాపం కండవ కప్పిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చింది ఆయనకి, అంకుల్ నేను నా కూతురు క్లాస్మేట్ అండి పిల్లవాడు, రేపు పొద్దున ఈ తండ్రి కొడుకు ఏం చెప్పుకోవడానికి ఆలోచించలేదు పాపం. ఇప్పుడు మనం చేసే పనులు నీ పిల్లల మీద ఎఫెక్ట్ పడదు రేపు పొద్దున. నువ్వు మనం చేసే తప్పులు కానీ ఏమైనా ఉంటే మన పిల్లల మీద ఎఫెక్ట్ పడద్దు. సో అది నేను 4 నెలలు నేను ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఎవరు వెళ్ళేసినారో మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు ప్రశ్న అడగాలి కాబట్టి మీరు అడిగిన మంచిదే, మీకు తెలుసు, నాకు తెలుసు. పాప వారి గురించి ఆయన ఏదో ప్రజల్లో ఎందుకు పోయినాడో అని కానీ వారి గురించి ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు మనం. కానీ ఆయనని మరి బెదిరించినారో ఏం చేసినారో నాకు తెలియదు. చెప్పేది ఏంటంటే మాత్రం అందుకొరకే చెప్తాను, ఆ బెదిరింపులు ఇవన్నిటితో వద్దు. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రజలను మోసం చేసినారు, నాయకులను మోసం చేసినారు, మళ్ళీ కొత్త నాయకులు కూడా మోసం చేయదని చెప్పి కోరుతున్నారు. బెదిరింపులు లేకపోతే మోసాలు ఇవి రెండే చేసే వీళ్ళు. దయచేసి వీళ్ళు ఈ కల్చర్కి ముగింపు ఉండాలి.